అతను ఒక పెన్సిల్ కళాకారుడు. పెన్సిల్ పట్టుకున్నాడంటే వ్యక్తుల యొక్క ఫోటోలని అచ్చుగుద్దినట్లుగా వేస్తాడు. కానీ ఏమాత్రం కూడా వేసిన చిత్రానికి ప్రాణం పోసి జీవం పోస్తాడు ఆ కళాకారుడు. మహబూబ్నగర్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి అతి సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి కళాకారుడు మహేష్ ప్రస్తుతం మనతో ఉన్నారు. అతనితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. సార్ ఏంటి ఈ చిత్రపటాలు వేయడము, ఆర్ట్స్ వేయడం అసలు ఎక్కడి నుంచి మీకు వచ్చింది? ఎట్లా మీ కుటుంబ పరిస్థితి, మీకు అతను గతంలో ఉన్నారా లేదా మీ నుంచే ఈ కళ వేయడము సేమ్ అచ్చుగుద్దినట్లుగానే చూసినటువంటి చిత్రాన్ని అట్లాగే దించుతున్నారు? ఏంటి అసలు మొదటి నుంచి కుటుంబం? ఆర్టీవీ ప్రేక్షకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. మా నాన్న తన యొక్క బాల్యంలో చిత్రాలు గీసేవారని మా నాన్నమ్మ గారు చెప్పారు. నేను కూడా 3వ తరగతి నుంచి బొమ్మలు గీయడం ప్రారంభించాను. మాది మధ్యతరగతి కుటుంబము. నా పేరు జమాల్పూర్ మహేష్ కుమార్. మా నాన్న పేరు కరణ్ లాల్, మా అమ్మ పేరు ప్రమీలాబాయ్. నాకు 4 అన్నదమ్ముళ్ళము, ఒక చెల్లి, బావ, మా శ్రీమతి, 3 పిల్లలు, మా తమ్ముడి భార్య, పిల్లలు. ఇది మా కుటుంబము. మా కుటుంబంలో చిత్రాలు వేసేవారంటూ ఎవరు లేరు. నేను ఒక్కనే మా యొక్క కుటుంబంలో చిత్రాలు వేస్తున్నాను. నేను చిత్రాలు వేస్తూ ఉంటే బాల్యంలో మా నాన్న నేను వేసే చిత్రాలను చూసి నన్ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చిన్నతనంలోనే నాకు కావాల్సిన రంగులు కానీ మెటీరియల్స్ కానీ కొని ఇవ్వడం జరిగింది. అదే ప్రోత్సాహంతో చిత్రాలు పాఠశాలలో వేస్తూ ఉండే సమయంలో నాకు ట్రైనింగ్గా వచ్చిన ఉపాధ్యాయుని నాకు ఒక స్కెచ్ పెన్ గిఫ్ట్గా ఇచ్చింది. ఆ సంతోషంతో నేను ఇంకా ప్రోత్సాహం లభించి ఇంకా గీస్తున్నాను. నేను ప్రభుత్వ బేసిక్ ప్రాక్టీసింగ్ స్కూల్లో చదువుకున్నాను. ఆ సందర్భంలో జట్టి వెంకటస్వామి సార్ గారు నాకు డ్రాయింగ్ టీచర్గా పరిచయం అయ్యారు ప్రభుత్వ పాఠశాలలో. అక్కడ ఆయన యొక్క ప్రోత్సాహంతో నేను జిల్లాలో నిర్వహించిన కార్గిల్ యుద్ధం సందర్భంగా పంచవటి రిసార్ట్లో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో 9వ తరగతిలో 1999లో పాల్గొన్నాను. అందులో నాకు 3వ బహుమతి వచ్చింది. కానీ ప్రస్తుతము నేను అదే పంచవటి స్కూల్లో చిత్రకళ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాను 14 సంవత్సరాలుగా. నా దగ్గర నేర్చుకున్న విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా తమ యొక్క ప్రతిభని నిరూపించుకున్నారు. ఓటర్స్ దినోత్సవం సందర్భంగా కానీ, వినియోగదారుల దినోత్సవం సందర్భంగా కానీ. ఈ ప్రయాణంలో నేను ప్రతిరోజు చిత్రాలని గీయడం వల్ల చాలా సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటున్నాను. ఈ ప్రయాణంలోనే నేను ఇంటర్ చదివే రోజులలో నా ఆర్థిక పరిస్థితి బాగలేక నేను నా చిత్రాలని చూయించి నేను తీసుకున్న బైపీసీ గ్రూప్ని సిఈసిలోకి మార్పించుకున్నాను. ఆ సమయంలో హనుమంతు సార్, ఎకనామిక్స్ సార్ నన్ను తోడ్పాటు అందించారు. ఆయన యొక్క తోడ్పాటుతో నాకు దొరికిన ఆ సమయంలో చిత్రాలు వేయడము, చిత్రకళ గురించి అధ్యయనం చేయడము, లైబ్రరీకి వెళ్ళడము, అక్కడున్న కార్టూన్లని విశ్లేషించడము, క్యారికేచర్ అంటే ఏంది తెలుసుకోవడము, చిత్రకళలో లోతుగా అధ్యయనం చేస్తూ వెళ్ళాను. ఆ క్రమంలోనే జేఎన్టీయూలో కూడా నేను ఎంట్రన్స్ రాశాను. కానీ నాకు ఫోటోగ్రఫీలో వచ్చింది. నాకేమో పెయింటింగ్ అంటే చాలా ఇష్టము. ఇప్పుడు తెలంగాణ యొక్క లోగో క్రియేట్ చేసిన లక్ష్మణ్ ఏలే గారు నాకు అప్పట్లో ఫోటోగ్రఫీ తీసుకో అని అన్నారు. కానీ నాకు ఎందుకో నచ్చక నేను అది వదిలేశానండి. నేను పెయింటింగ్నే కంటిన్యూ చేస్తూ వస్తున్నాను. నేను ప్రతిరోజు కూడా సామాజిక విషయాలపైన, సమాజ చైతన్యం కోసము కార్టూన్లు కానీ, క్యారికేచర్లు కానీ, అక్రాలిక్ పెయింటింగ్స్ కానీ, ఆయిల్ పెయింటింగ్స్ కానీ, సందేశాత్మకమైన చిత్రాలు వేస్తూ ఉంటాను. సాహిత్యంలో కూడా నాకు ప్రవేశం ఉన్నందుకు జిల్లాలోని చాలామంది కవుల యొక్క పుస్తకాలలో కవిత్వాలకి చిత్రరూపాన్ని ఇచ్చాను. అలానే కవర్ పేజీ బొమ్మలు కూడా వేశాను. మన జిల్లాకి అతిథులుగా వచ్చిన నరసింహన్ గారు వచ్చినప్పుడు ఆయన యొక్క చిత్రాన్ని నేను చిత్రించి ఇవ్వడం
దగ్గర నుంచి నాకు ప్రోత్సాహం లభించింది. అంతకుముందు నేను ఎన్ని పత్రికల వారి దగ్గరికి వెళ్ళి నా యొక్క చిత్రాల గురించి కానీ నా బయోగ్రఫీ వేయమని నేను ప్రాధేయపడ్డ సమయంలో వాళ్ళు తిరస్కరించారు. ఆ సమయంలో ఒక పత్రికా విలేకరి ప్రోత్సాహం వల్ల నాకు చాలా మంచి గుర్తింపు వచ్చిందండి. గవర్నర్ గారి బొమ్మ వేయడం వల్ల నేను పాలమూరు జిల్లా వాసులకి గుర్తుపట్టే స్థాయిలో వెతికాను. అంటే సాధారణంగా ఒక చిత్ర కళాకారుడు ఒక చిత్రాన్ని గీయాలంటే కోర్సులు ఉన్నాయి. ఈరోజు చదువుకునేటువంటి సమయంలో కోర్సులు ఉన్నాయి, కోర్సు కూడా చేసి పూర్తి చేస్తున్నారు. కానీ ఒక చిత్రాన్ని వేయాలంటే దానికి జీవం పోయాలి. అంటే ఆ చిత్రాన్ని తన మనసులో ఎక్కించుకోవాలి, తన మనసు ద్వారా ఆ చిత్రానికి ప్రాణం పోయాలి. అలాంటి ప్రాణం పోసినప్పుడే కోట్లాది మంది ప్రేక్షకులని, కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అట్లాంటి ఈ సందర్భంలో మీరు ఇలాంటి చిత్రాలు వేస్తుంటారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతుంటారు? ఆ చిత్రాలు వేసినప్పుడు కానీ, చిత్రం వేసినప్పుడు కానీ మీరు ఎలా దాన్ని అనుభూతి చెందుతూ చేస్తుంటారు? నేను చిత్రకళలో రాజా రవివర్మ గారిని ఆదర్శంగా తీసుకుంటానండి. ఆయన మన యొక్క దేవతా చిత్రాలని శిల్పాల రూపంలో ఉన్న వాటిని దైవ స్వరూపాలుగా, జీవమున్న చిత్రాలుగా ప్రపంచానికి చూపించారు. ఈ మధ్యకాలంలోనే ప్రపంచంలో అత్యధికంగా వేలంపాటలో 167 కోట్ల రూపాయల విలువ చేసే పెయింటింగ్ అమ్ముడుపోవడం జరిగింది. సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాము. చిత్రకళకి అద్భుతమైన భవిష్యత్తు ఉందండి. చిత్రకళ అక్షరం పుట్టక ముందు ప్రాచీన కాలంలో గృహాలలో పుట్టిన కళ ఇది. తమ యొక్క మనోభావాన్ని, తమ యొక్క ఫీలింగ్స్ని తెలియజేయడానికి కళాకారుడు చిత్రరూపాన్ని బాహటంగా వేయడం జరుగుతూ ఉంటుంది. నేను చిత్రాలు వేయడంలో చాలా అద్భుతమైన ఆధ్యాత్మికమైన ఆనందాన్ని పొందుతూ ఉంటాను. దానివల్ల నేను ఎన్నోసార్లు ప్రోత్సాహాన్ని పొందాను. నేను ఎన్నోసార్లు నిరుత్సాహంగా ఉన్నా, నాకు ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా నా యొక్క చిత్రాలు నన్ను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాయి. ఈ చిత్రాల వల్లనే నేను ప్రస్తుతం ఉపాధి పొందుతూ ఉన్నాను. ఈ చిత్రకళా ప్రయాణంలో నా రాష్ట్ర యువజనోత్సవాలని చాలా భారీ ఎత్తున 2008-9 సంవత్సరాల్లో అద్భుతంగా జరిగేటివి. ఆ సమయంలో చిత్రకళా పోటీలలో నేను పాల్గొన్నాను. రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు ప్రపంచ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు గారి సమక్షంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నేను ద్వితీయ బహుమతిని సాధించాను. అక్కడనే నా మిత్రుడు నరేష్ మెజిషియన్ జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో ఎదిగే మిత్రుడు నాకు సహకరిస్తూ ఉన్నారు నా కళలో. అతనితో నాకు వచ్చే ఆలోచనల్ని అతనితో పంచుకుంటూ ఉంటాను. అతనిలో ఉన్న సృజనాత్మకత ఆలోచనల్ని నాతో పంచుకుంటూ ఉంటారు. మన జిల్లాలో ఉన్న ఎందరో కళాకారులని నేను ఇప్పటివరకు అంటే మీరు చిత్రాలు వేశారు కదా, అలాంటి చిత్రాలు మార్కెట్లోకి తీసుకొచ్చారా? మిమ్మల్ని గుర్తించినటువంటి చిత్రం ఏమైనా ఉందా అట్లాంటివి ఏమన్నా? లేదండి, కమర్షియల్ యాంగిల్లో మాత్రం నేను ఇంకా వెళ్ళలేదు. భవిష్యత్తులో పెద్దలు, శ్రేయోభిలాషులు, కళాప్రియులు, ప్రభుత్వం కానీ ప్రోత్సాహం అందిస్తే ఖచ్చితంగా నేను నా చిత్రకళ ప్రదర్శనను నిర్వహిస్తాను, అమ్మడానికి పెడతాను. అలానే మన జిల్లాలో ఉన్న ఎంతో పురాతనమైన 11-12వ శతాబ్దంలో శిల్పులు చెక్కిన చిత్రాలని ఈ మధ్యకాలంలో నేను చిత్రరూపంలో వేస్తూ ఉన్నాను. దాన్ని ప్రపంచానికి చూపించాలి, పాలమూరు జిల్లా యొక్క కళని ప్రపంచానికి దర్శింపజేయాలనే ప్రయత్నంలో ఉన్నాను. ఈ మధ్యకాలంలోనే నేను లైవ్గా కూడా హ్యాపీ సండే అనే ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రత్యక్షంగా చిత్రాలను గీస్తూ ఉన్నాను. నా చిత్రాలని గీయడమే కాకుండా విద్యార్థులకి పాలమూరు చిత్రకళా వేదిక ద్వారా శిక్షణను అందియాలనే తపనతో ఉన్నాను. నాలాంటి బీద కళాకారులని ఆదుకోవాలని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చిత్రలేఖన ఉపాధ్యాయుడు, నృత్య ఉపాధ్యాయుడు, కరాటే, ఇలాంటి సంగీతము, ఇలాంటి కళలు ఉంటేనే సమాజం బాగుపడుతుంది. సమాజంలో జరుగుతున్న అరాచకాలు కానీ, అన్యాయాలు కానీ, అవినీతి కానీ ఇవన్నీ కూడా తగ్గాలి అంటే, మనిషిని మానవత్వంగా తీర్చిదిద్దాలంటే కళల యొక్క ప్రాధాన్యం చాలా ఉందండి. ఈ క్రమంలోనే నేను మన యొక్క భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి నా యొక్క వర్ణచిత్రాన్ని రాష్ట్ర బీజేపీ వారు అందియడం జరిగింది. అలానే నేను జాతీయ స్థాయి మన హోంమంత్రి గారు అమిత్ షా గారి యొక్క చిత్రాన్ని, తైలవర్ణ చిత్రాన్ని కూడా ప్రత్యక్షంగా ఇవ్వడం జరిగిందండి. అంటే సాధారణంగా ఇప్పుడు పాఠశాలలో, విద్యా వ్యవస్థలో సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో, అంటే ఇంగ్లీషు, తెలుగు, మ్యాథ్స్, సైన్స్ ఎలాగైతే ఉంటుందో,
ఇప్పుడు కూడా మీరు పనిచేస్తున్నటువంటి పాఠశాలలో ఆర్ట్స్ అనేటువంటి ఒక క్లాస్ కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఇప్పుడున్నటువంటి యూత్కి ఇలాంటి కళారంగం పైన ఎలాంటి అభిప్రాయం ఉంది, ఎలాంటి ఇంట్రెస్ట్ ఉందా? అట్లాంటి కళ నేర్చుకోవాలి, నేను ఒక చిత్రం వేయాలనేటువంటి ఆలోచనతో ఉంటున్నారా ఈ తరం పిల్లలు? చిత్రకళ పైన ఈ మధ్యకాలంలో అద్భుతమైన ఆసక్తి పెరిగిందండి. మా పాఠశాల యాజమాన్యం కూడా నాకు ఈ చిత్రకళ ఉపాధ్యాయుడిగా ఉపాధిని కల్పిస్తున్నారు. నా యొక్క వృత్తిలో నేను ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాను. వాళ్ళలో ఉన్న అమాయకత్వము, వాళ్ళకి తెలియనితనము, వాళ్ళలో ఉన్న సృజనాత్మకతతో ఎన్నో చిత్రాలు గీస్తున్నాను. సామాజిక మాధ్యమాల్లో ఈ మధ్య కాలంలో చూస్తున్నాను, విద్యార్థులు ఏం చేస్తున్నారంటే చిత్రాలని సిద్ధాంతపరంగా సైద్ధాంతికంగా పద్ధతి ప్రకారం గీయడం కాకుండా షార్ట్కట్లలో వేయడం, పోస్ట్ చేయడము, లైక్ల కోసము, కామెంట్ల కోసము, షేర్ల కోసం తాపత్రయపడుతూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. చిత్రాలు గీయాలంటే ఫస్ట్ మనిషి లోపల కళ, సృజనాత్మకత, భావుకత అనేది రావాలి. ప్రతి ఒక్క ప్రకృతిలో కనిపించే ప్రతి వస్తువుని చూస్తూ గీయడం ప్రధానమండి. అలానే మనము స్పందించే గుణాన్ని కూడా కళాకారుడు అందిపుచ్చుకోవాలి. నేటి తరంలో చాలామంది విద్యార్థులు సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో, యూట్యూబ్లలో పెయింటింగ్ యొక్క తమ పెయింటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఇంకా కొందరైతే ఆర్డర్లపైన చిత్రాలు కూడా వేస్తూ ఉన్నారండి. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఈ యొక్క కళాకారులు చాలామంది కూడా అనేక నైపుణ్యాలు ఉన్నప్పటికీ కూడా మరుగున పడిపోయారు. అంటే ఇలాంటి చిత్రలేఖను ప్రదర్శించడం కావచ్చు, లేఖ వేయడం కావచ్చు, బొమ్మలను గీయడం కావచ్చు, ఇలాంటి రకరకాలైనటువంటి నైపుణ్యాల కళాకారులు పాలమూరు జిల్లాలో చాలాది మంది వ్యక్తులు ఉన్నారు. వీళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంది? రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితులపైన ప్రభుత్వం కావచ్చు, అటు అధికారులు కావచ్చు, ఎలాంటి చొరవ చూపితే ఇలాంటి కళాకారులు మళ్ళీ కళాపోషణలో కావచ్చు, అటు కళారంగంలో బయటికి తీసుకురావచ్చు అని అనుకుంటున్నారు మీరు? తెలంగాణ ఏర్పడిందే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలకి పునరుజ్జీవనం కోసము. మనము దగాపడ్డ తెలంగాణలో ఎన్నో అరాచకాలకి, ఎన్నో అవమానాలకి బలైపోయాము. ఆ యొక్క క్రమంలో ప్రజల్ని చైతన్యపరచడానికి ఎందరో మహానుభావులు, కవులు, కళాకారులు, విద్యావేత్తలు వాళ్ళ కృషి అనంతరం. అయితే ఇప్పుడున్న రాజకీయ స్వార్థం వల్ల కళాకారులకి తగ్గ గుర్తింపు, ప్రోత్సాహము దొరకకపోవడం అనేది సత్యవాక్యము. ఇలాంటి క్రమంలో నాగరికత అభివృద్ధి చెందాలంటే, నిజమైన మానవత్వము, మానవ సమాజము ముందుకెళ్ళాలంటే, మనుషుల మధ్యలో మనిషికి అవినాభావ సంబంధాలు ఏర్పడాలన్నా, ఆనందకరమైన జీవితాన్ని అనుభవించాలన్నా, కోట్లు సంపాదించినా కూడా సంతోషం లేని జీవితాలని ఎందరో గడుపుతున్నారు. అలాంటి వారిని రంజింపజేయడానికి కళలు ఎంతో తోడ్పడతాయి. అలాంటి కళాకారులని ప్రభుత్వాలు గుర్తించాలి, వారికి తగ్గ ప్రోత్సాహాన్ని, ఆర్థిక భరోసాని కల్పించాలి. అలానే చాలామంది ఆరోగ్య పరిస్థితులు బాగలేక హాస్పిటళ్ళలో ఇబ్బంది పడుతున్న కళాకారులని నేను ప్రత్యక్షంగా చూశాను కూడా, నేను కూడా దాన్ని అనుభవించాను. ఇలాంటి చేదు అనుభవం రాకుండా ప్రభుత్వము కళాకారులను కూడా ఆదరించాలని, వారికి స్వంత గృహాలని కానీ, వాళ్ళ యొక్క కళకి కావలసిన సామాగ్రిని సమకూర్చడం కానీ, వాళ్ళకి తగ్గ వేదికలని ఏర్పాటు చేయడం కానీ, ఇప్పుడున్న సామాజిక మాధ్యమాల్లో చెడుని తగ్గించడానికి ఇలాంటి కళ పట్ల కృషి చేస్తున్న ఎందరో కళాకారులని వెలుగు తీయాలని ఈ సందర్భంగా నేను రాష్ట్ర జాతీయ ప్రభుత్వాలని కోరుకుంటున్నానండి. సో ఇది పాలమూరు మహబూబ్ నగర్ జిల్లాలో ఇలాంటి కళాకారులు ఎంతోమంది మరుగున పడినటువంటి రోజుల్లో ఇట్లాంటి బొమ్మను గీసి తన యొక్క బొమ్మలో చిత్రంలో ప్రాణం పోసేటువంటి ఇలాంటి కళాకారులు మరెందరో ఉన్నారు ఈ పాలమూరు జిల్లాలో. అలాంటి చిత్రాన్ని గీయాలంటే తన యొక్క భావాన్ని అర్థం చేసుకోవాలి. ఆ భావంలో జీవం పోస్తే కానీ కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలని ఆకట్టుకున్నటువంటి ఒక చిత్ర కళాకారుడు
ఇలాంటి చిత్ర కళాకారులు ఎంతోమంది ఈరోజు సమాజంలో ఉన్న అలాంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం గుర్తించి తమ యొక్క చిత్రానికి కళాకారునికి రాబోయే రోజుల్లో కూడా పెరుగుతున్నటువంటి టెక్నాలజీని అసభ్యకరమైనటువంటి పోస్టులతో కాకుండా వచ్చేటువంటి యువతరానికి ఇలాంటి అతి పురాతనమైనటువంటి చిత్ర కళారంగాన్ని పెంచే విధంగా కూడా ప్రోత్సహించాలని చెప్పేసి కూడా ఇలాంటి కళాకారులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా.